హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీస్ చాటు. సో ఈ రోజు అయితే ఇంట్లో చాలా బోర్ కొడుతుంది అనమాట. నాకు ఏం చేయాలని ఆలోచిస్తూ అంటే మా మమ్మీ అయితే ఒక డిఐవై ట్రై చేయమని చెప్పారు. ఇంకా సరే వై నాట్ గివ్ ఇట్ ఏ ట్రై అనుకుని నేనైతే ఈరోజు డిఐవై స్టార్ట్ చేసేసాను అనమాట. అండ్ ఈ రోజు నేను చేయబోయేది క్యూట్ ర్యాబిట్స్ అయితే నేను డిఐవైలో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్టే చెప్తున్నాను, నేనైతే చాలా వీక్ డిఐవైస్లో ఏదో ట్రై చేస్తూ ఉంటాను, కానీ అవి అంత పర్ఫెక్ట్గా ఏం రావన్నమాట. సో దీనికోసం అయితే ఫస్ట్లీ నేను కావాల్సిన మెటీరియల్స్ అనేది రెడీ చేసేసుకున్నాను. దీనికోసం మనకైతే ఒక టిష్యూ పేపర్, హైలైటర్, ఫెవికాల్, థ్రెడ్ అండ్ ఒక బ్లాక్ పెన్ అండ్ సిజర్స్ ఆల్సో కావాలి. మనకు థ్రెడ్ లేకపోతే వీ కెన్ ఆల్సో యూజ్ రబ్బర్ బ్యాండ్ అండ్ హైలైటర్స్కి బదులు ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, నేను ఫర్దర్గా వీడియోలో చెప్తాను. స్టార్ట్ చేసే ముందు అయితే ఒక లైక్ చేయండి వీడియోకి నచ్చితే. సో ఫస్ట్లీ మనమైతే టిష్యూ పేపర్స్ని రోల్ చేసుకోవాలన్నమాట. స్టిఫ్గా ఉన్న టిష్యూ పేపర్స్ యూస్ చేయడం అయితే బెటర్ అకార్డింగ్ టు నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి అయితే. ఎందుకంటే నేను యూస్ చేసిన టిష్యూ పేపర్స్ అయితే సూపర్ సాఫ్ట్గా ఉన్నాయి, దానివల్ల అదేంటంటే ఎక్కువ కోఆపరేట్ చేయలేదు నాకు. సో మీరైతే స్టిఫ్గా ఉన్నవి యూస్ చేయండి, ఇఫ్ నాట్ దీన్నే యూస్ చేయండి, బట్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. అండ్ దీనికైతే నెక్స్ట్ ఇలా రోల్ చేసుకున్నాక మనం గ్లూ అప్లై చేసుకోవాలి. ఓవర్గా గ్లూ అప్లై చేయకండి, ఎందుకంటే ఫర్దర్గా మనకి ఇది కోఆపరేట్ చేయదు ఎక్కువగా గ్లూ అప్లై చేస్తే. ఇలా స్టిక్స్ అన్ని ఒకసారి రెడీ చేసేసుకున్నాక మనమైతే నెక్స్ట్ ఫర్దర్గా దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేయాలన్నమాట. చూపిస్తున్నాను కదా ఇలా వీడియోలో, దాన్ని అయితే హాఫ్గా ఫోల్డ్ చేయండి. హాఫ్గా ఫోల్డ్ చేశాక ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ని అయితే మనం ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకున్నాక మనం థ్రెడ్తో టై చేసుకోవాలి. ఇఫ్ థ్రెడ్ అవైలబుల్గా లేదు అంటే, ఐ మీన్ మీ దగ్గర రబ్బర్ బ్యాండ్ ఉంటే ఫస్ట్ రబ్బర్ బ్యాండ్కే వెళ్ళిపోండి. రబ్బర్ బ్యాండ్ లేనప్పుడు యూ కెన్ గో టు థ్రెడ్, ఎందుకంటే రబ్బర్ బ్యాండ్ అయితే ఈజీగా అయిపోతుంది కదా, అందుకని అనమాట. బట్ మా ఇంట్లో కరెక్ట్గా అదే టైంకి నాకు రబ్బర్ బ్యాండ్స్ ఎక్కడున్నా అస్సలు కనిపించలేదు, సో నేనైతే థ్రెడ్స్ యూస్ చేసేసాను అనమాట. అండ్ నౌ ద మెయిన్ పార్ట్, ఇప్పుడైతే ఫ్రంట్కి మనం ఐస్ అండ్ నోట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇది అకార్డింగ్ టు యువర్ క్రియేటివిటీని అంతా యూస్ చేసేసి క్రియేట్ చేసేసుకోండి. అండ్ బ్లాక్ పెన్ అయితే కొంచెం ఎలివేట్ అవుతుంది బాగా, సో యూస్ బ్లాక్ కలర్ పెన్. ఇలా ఎలివేట్ చేసుకున్నాక మన దగ్గర ఉన్న హైలైట్, నేనైతే ఆరెంజ్ హైలైటర్ యూస్ చేస్తాను బికాస్ నా దగ్గర అదే అవైలబుల్లో ఉంది. ఇఫ్ నాట్ మీరు పింక్ హైలైటర్స్ యూస్ చేయొచ్చు, లేదంటే క్రేయాన్స్ యూస్ చేయొచ్చు, లేదు స్కెచ్ పెన్స్, ఇంకా లేదు ఇవేమీ లేవంటే మన దగ్గర ఓల్డ్ లిప్స్టిక్స్ ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేయొచ్చు. బట్ నాకైతే ఇది ఒక్కటే అవైలబుల్లో ఉంది ఆ మూమెంట్లో, సో ఐ యూజ్డ్ ఇట్ అనమాట. అండ్ పైన మనం ఇయర్స్ని ఓవర్గా డార్క్ చేయకండి, కొంచెం లైట్గా ఉంటేనే అది మంచిగా అనిపిస్తుంది అని నా ఫీలింగ్ అనమాట. సో ఫైనల్లీ మన ర్యాబిట్స్ అయితే రెడీ అయిపోయినాయి. లాస్ట్లో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేసి నాకు చెప్పండి, సో దట్ ఐ విల్ ఆల్సో నో అనమాట. అండ్ నా ఫస్ట్ డిఐవైస్ కాబట్టి ఇవన్నీ కొంచెం అటు ఇటుగా ఉంటాయి, బట్ నాకైతే చాలా నచ్చింది. అండ్ లాస్ట్లో లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.